నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. గురువుగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, మొన్న నిర్వహించిన రుద్రయాగంలో ముఖ్యంగా శ్రీచక్రానికి విశేషంగా పూజలు నిర్వహించారు. అదేవిధంగా అంటే ఇప్పటి వరకు కూడా అంటే మనకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు కూడా శ్రీచక్రాన్ని బయటకు తీసుకొచ్చి పూజలు చేయడం అదంతా చూపించలేదు ఎప్పుడు. మరి చేశారో లేదో ఎవరికి తెలియదు. సో అసలు ఆ రోజు నిర్వహించిన పూజా క్రతువుల గురించి విశిష్టంగా అసలు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కుదిరితే ఆ విజువల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం యాడ్ చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్తభూతజననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఓం శ్రీమాత్రే నమః. 5 రోజులు కూడా పాంచాన్యక దీక్షతోటి రుద్రయాగం చేయడం జరిగిందమ్మా. మొన్న అమావాస్యతోటి పూర్తయింది. అది అందులో ప్రధానంగా నిర్వర్తించింది మీరు అన్నట్టుగా శ్రీచక్రార్చన. ఏదైతే శ్రీచక్రం అనేటువంటిది ఉన్నదో అది మహామేరువు. సుమారుగా 362 సంవత్సరాల వయసు దానికి. ఆ శ్రీచక్రానికి మేరువుకి 360 సంవత్సరాలు వయసు దానికి. కొంతకాలం క్రితం నా దగ్గరికి ఎలా ఒక మహానుభావుల ద్వారా వచ్చింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఎప్పుడు నేను బయటికి చూపించలేదు. అనునిత్యము నేను అర్చన చేసుకుని లోపల పెట్టేయటమే తప్పితే మనం ఎన్నిసార్లు పీఠంలో ఏ కృతు చేసినా దాన్ని ఇంతవరకు ఎవరికి చూపించలేదు. ఏమన్నా సాక్షాత్తు కామాక్షి స్వరూపలేని మా గురువుగారు ప్రజెంట్ కంచి దండపాణి గారు వారు ఆ శ్రీచక్రాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేయని ఆయన ఈసారి అభిషేకం చేసేటప్పుడు దాని భాగ్యము చేత ప్రతి ఇంట్లో కూడా కలత్రము అనేటువంటిది లేకుండా, అంటే దంపతుల మధ్య కానీ కుటుంబం కానీ వైరం లేకుండా సుఖ సంతోషాలతో ఉండడానికి చాలా మంచి రోజు అది. ఆ రోజు చేసేటువంటి ఒక అభిషేకం అందరికీ చూపించినట్లయితే కనుక ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా కుటుంబంలో ఎలాంటి అశాంతి లేకుండా చక్కటి సౌఖ్యంతో సుఖజీవనం లభ్యమవుతుందని గురుగారు చెప్పడం జరిగింది. మరి పద్మం మీద మీరు ఉంటుందండి, అది స్ఫటికం. 320 సంవత్సరాలు ఉంది. గురుగారు యొక్క అనుమతితోటి మనకు లలితా సహస్రనామంలో చెప్పబడింది ఒక మంత్రం, ఒక శ్లోకం. రక్తవర్ణామాం సనిష్ఠా గుడాన్న ప్రీతమానస. విశేషమైన జ్ఞాన సంపన్నులు. ఆ జ్ఞానం అంతా ఇంత చెప్పడానికి లేదమ్మా. వారు రక్తవర్ణ మాంసనిష్ఠాన్ అంటే అమ్మవారికి రక్తంతో మాంసంతో చేయాలనేటువంటిది తీసుకువచ్చారు. కానీ రక్తవర్ణ మాంసనిష్ఠ అనేటువంటి దానికి మూలార్థం ఏమొస్తుంది అంటే, రక్తవర్ణము అంటే మనకు కుంకుమ పువ్వుని పాలలో ఆవు పాలలో వేస్తే అది వర్ణం మారిపోతుంది. అది అల్లం చితక కొట్టి దాన్ని పిండి రసం తీయాలమ్మా. అల్లం అనేటువంటిది మాంస రూపం, అది మాంసకృతం అంటారు దాన్ని మా విధానంలో. అందుకనే కొన్ని విషయాలు మీద దాన్ని ముట్టుకుంటూ ఉండం. కొన్ని విషయాలు వేరు, కొన్ని విషయాలు అసలు దాని దగ్గర కూడా అనేకపోవడానికి మూల కారణం అంటే మాంసకృతులు. ఆ ఒక రూపాన్ని అనుసరించి దాన్నే అమ్మవారికి ఒక అల్లం రసంతో కుంకుమ పువ్వు ఆవు పాలలో కలిపిన పాలు రక్తవర్ణంలో వస్తుంది. వాటితో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసామమ్మా. అభిషేకం చేశాము. తర్వాత అమ్మవారికి సహజంగా అమ్మవారు అనేటువంటిది రూపం ప్రత్యేకతగా ఉంటుంది. పసుపు కుంకుమలతో కూడా అమ్మవారికి అభిషేకం చేసి స్నేహ ఫలములో ప్రధానమైనటువంటి ఎండు ద్రాక్ష, ఆ ఎండు ద్రాక్షతో అమ్మవారికి అర్చన చేయడం జరిగిందమ్మా. అది మా గురుగారు చెప్పింది ఏమిటి అంటే, ఆ మంత్రం విన్నా ఆ ఒక్క విధానం చూసినా ఖచ్చితంగా కనుక ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులలో కూడా వైరం అనేటువంటిది ఉండదు. ఇతపూర్వం ఏదైనా ఉన్నప్పటికీ కూడా తెలియకుండా వైరం అంతయు కూడా సమసిపోతుంది. పక్కన ఇంకొక పక్కన ముత్తైదులందరి చేత కూడా అమ్మవారికి కుంకుమార్చన కూడా మనం చేయించాం. రెండు ఇటు శ్రీచక్రానికి అభిషేకం చేస్తూ అమ్మవారికి అటు కుంకుమార్చన కూడా చేయించడం జరిగిందండి. అంత విశేషంగా. దాని యొక్క విశేషం ఏమిటి అని అంటే, ఇది అని చెప్పడానికి అవకాశం లేదు, ఎన్నో ఉన్నాయి. ఇది మాత్రమే చెప్పడానికి అవకాశం లేదు. అంటే అంటే 3 శతాబ్దాలకు పైన కొంతమంది మహానుభావుల దగ్గర, మహర్షుల దగ్గర, మహాతపస్స సంపన్నుల దగ్గర ఆ శ్రీచక్రం ఉందమ్మా. అది ఈశ్వర కృపా కటాక్షారు కరుణామృతాల వలన నాకు లభ్యమైంది. అది అందుకనే ఇంతకాలం వరకు కూడా దాన్ని బయటికి తీయటం అనేటువంటిది జరగలేదు, అంటే నాకు అనుమతి రాలేదు. అందుకని ప్రాతకాలంలో నేను అభిషేకం చేసుకున్న దానికి అర్చన చేసుకుని మళ్ళీ దాన్ని పూర్తిగా లోపల
దాచిపెట్టడం జరుగుతుంది. పీఠంలో మనం ఎన్నో వీడియోలు చేశాం, కానీ ఎప్పుడు కూడా 18 శ్రీచక్రాలు పంచలోహాలతో పెట్టిన కూడా మనం వీడియో చేశాం, కానీ దీన్ని మాత్రం ఎక్కడ మనం చూడలేదు. మొన్న నవరాత్రుల్లో కూడా దీన్ని బయటికి మనం తీయలేదు. కానీ ఈ యొక్క పంచాయతన పూర్వకంగా లక్ష్మీ సహిత గౌరీ రుద్రయాగం ఏదైతే చేశామో దానికి ప్రత్యేకంగా మాత్రం ఆ రోజు గురుగారు దాన్ని బయటకు అందరికీ కూడా కనిపించే విధంగా చేయటం వలన వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగ క్షణాలు ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు అన్నీ ప్రత్యేకంగా వివరించక్కర్లేదమ్మా. ఆ ఒక్క దర్శన భాగ్యము, ఆ ఒక్క అభిషేకం చూడటం వలన కానీ, ఆ మంత్రాలు వినటం వలన కానీ వచ్చేటువంటి అపారమైనటువంటి శక్తి గురుగారు చెప్పారు. ప్రధానమైనది మనిషికి కావాల్సింది కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, కడుపు నిండా తిండి. ఈ మూడిట్లకి లోటు ఉండదు. ఈ మూడిట్లకి లోటు లేదంటే ఎక్కడా కూడా చిన్న సమస్య కూడా ఎవరికి రాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని గురుగారు అందరికీ అందించేశారమ్మా. అది దృష్టిలో ఉంచుకొని ఆ రోజున దానికి మనం ప్రత్యేకంగా ఆరాధన చేశాము. అదంతా కూడా మనం వీడియో చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అది చూపించాలన్న ఉద్దేశం లేదని మనం వీడియో చేసేవాళ్ళం కాదు. గురుగారు ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూస్తారయ్యా, ఎక్కడో రాలేని వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళందరూ కూడా అది కనుక చూసినట్లయితే చూసిన తరుణంలోనే సుమారుగా 42 గంటల సమయం చెప్పారమ్మా. 42 గంటల సమయంలో ఎన్నో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు అని కూడా గురుగారు చెప్పడం. అంటే ఇప్పుడు మనకి దీన్ని యూట్యూబ్లో చూసినా సరే ఆ ఫలితం ఉంటుందంటారా? మనము ఎక్కడెక్కడో జరిగేటువంటివన్నీ ఇక్కడ చూసి మనం నమస్కారం చేసుకుంటుంటాం, ఆరాధన లక్షలు. అక్కడ మనం ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా దర్శన భాగ్యం కలిగినప్పటికీ కూడా ఎంతో యోగం వస్తుంటుంది. అలా గురుగారు ఆ ఒక అనుగ్రహాన్ని కూడా అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చేసేసారమ్మా. అందుకనే ఆ వీడియోని చూపించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నా. అంటే గురుగారు కంచి వెళ్ళి, అంటే వాత్సల్యం ఎలా ఉంటుందంటే కంచికి వెళ్ళిపోయి ఆయన స్నానం చేసి అక్కడ క్షీరాన్ని ధరించి నాకు ఇక్కడ నీళ్లు పంపిస్తూ, నాయన అది వీడియో అప్లోడ్ చేశారమ్మా అని అడిగారు. ఇంకా చేరేది గురుగారు అంటే సమయం దాటిపోతుంది అన్న, అందరికీ పంపించు. 42 గంటలలో ఎంతోమంది అంటే భక్తి పారవశ్యంతో ఎవరైతే కనుక మనస్ఫూర్తిగా మనసావాచ కర్మనాత్రకర శుద్ధిగా అమ్మా నువ్వే రక్ష, శరణాగత దీనార్త, నువ్వు తప్ప మాకెవరు లేరు తల్లి అనేటువంటి ఆర్త హృదయంతో ఆర్తితోటి దయార్ద్రంగా ఎవరైతే కనుక వీక్షిస్తారో 42 గంటలలో వారందరికీ కూడా చక్కటి శుభవార్త వింటారని చెప్పి గురుగారు మరొక్కసారి కూడా ఆశీస్సులు ఇవ్వడం జరిగిందమ్మా. చాలా సంతోషం వీడియో ఇది. సో దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి చూడండి. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసేద్దాం గురువు. ఓం సర్వే వై దేవాదేవీముపతస్థుః కాశీత్వం మహాదేవీతి సా బ్రవీతు అహం బ్రహ్మస్వరూపిణి మత్తః ప్రకృతి పురుషాత్మకం జగతు శూన్యంచ శూన్యంచ అహమానందానానందౌ అహం విజ్ఞాన విజ్ఞానే అహం బ్రహ్మ బ్రహ్మ నివేదితవ్యే అహం పంచభూతాన్య పంచభూతాని అహమఖిలం జగతు వేదోహమవేదోహం విద్యాహమవిద్యాహం అజాహమనజాహం అథశ్చోర్ధ్వం చతుర్యక్షాహం అహం రుద్రేభిర్వసుభిశ్చరామి అహమాదిత్యైరుత విశ్వదేవైః అహం మిత్రావరుణావుభౌ బిభర్మి అహమింద్రాగ్ని అహమశ్వినావుభౌ అహం సోమం త్వష్టారం పూషణం భగం దధామి అహం విష్ణుమురుక్రమం బ్రహ్మాణముత ప్రజాపతిం దధామి అహం దధామి ద్రవిర్మ విష్మతే సుప్రావ్యే యజమానాయ సున్వతే అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం చికితషి ప్రథమాజిజ్ఞయానాం అహం సువే పితరమస్య మూర్ధన్మమయో నిరప్స్వంతః సముద్రే య ఏవం వేద సదైవీం సంపదమాప్నోతి తే దేవా బ్రవన్ను నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాం దేవీం శరణం ప్రపద్యామహే శురార్నాశైత్యైతే నమః దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేష మూర్ధ్యం దుహానా ధేనుర్వాగస్మానుపతుష్టుతైతు కాళరాత్రీం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కందమాతరం సరస్వతీమదితం దక్షదుహితరం నమామః పావనాం శివాం మహాలక్ష్మ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాతు అదితిర్హ్యజనిష్టు దక్షయా దుహితా తవ
तां देवा अन्वजायन्त भद्रा अमृतबन्धवः कामो योनिः कमला वज्रपाणिः गुहाहसा मातरिश्वाभ्रमिन्द्रः पुनर्गृहा सकला मायया च पुरूच्यैषा विश्वमातादिविद्यो एषात्मशक्तिः एषा विश्वमोहिनी पाशाङ्कुशधनुर्बाणधरा एषा श्रीमहाविद्या य एवं वेदशोकं तरति नमस्ते अस्तु भगवति मातरस्मान् पाहि सर्वतः सैषाष्टौ वसवः सैषैकादशरुद्राः सैषात्मादशादित्याः सैषा विश्वे देवाः सोमपाश्च सैषा यातु धाना असुरार्क्षां सुपिशाचा यक्षाः सिद्धाः सैषा सत्वरजस्तमांसि सैषा ब्रह्मविष्णुरुद्ररूपिणी सैषा प्रजापतीन्द्रवनवः सैषा ग्रहनक्षत्रज्योतींषि कलाकाष्ठादिकालरूपिणी तामहं प्रणौमि नित्यं पापापहारिणीं देवीं भुक्तिमुक्तिप्रदायनीम् अनन्तां विजयां शुद्धां शरण्यां शिवदां शिवां वियदीकारसंयुक्तं वीतिहोत्रसमन्वितम् अर्थेन्दुलस्तं देव्या बीजं सर्वार्थसाधकम् एवमेकाक्षरं ब्रह्म यतयः शुद्धचेतसः याजन्ति परमानन्दमया ज्ञानाम्बुराशयः वाङ्माया ब्रह्मसूस्तस्मात् षष्ठं वक्त्रसमन्वितं सूर्यो वामश्रोत्रबिन्दुः संयुक्तष्टातृतीयकः नारायणेन सम्मिश्रो वाजिश्चाधरयुक्ततः विच्छेन वार्णकोर्नुस्यान्महदानन्ददायकः भरत्पण्डरीकमध्यस्थां प्रातः सूर्य समप्रभां पाशां कुशधरां सौम्यां वरदाभयहस्तकां त्रिनेत्रां रक्तवसनां भक्तकामदुघां भजे नमामि त्वां महादेवीं महाभयविनाशिनीं महादुर्गप्रशमनीं महाकारुण्यरूपिणीं यस्याः स्वरूपं ब्रह्मादयो न जानन्ति तस्मादुच्यते ज्ञेया यस्या अन्तो न लभ्यते तस्मादुच्यते अनन्ता यस्या लक्ष्यं नोपलक्ष्यते तस्मादुच्यते अलक्ष्या यस्या जननं नोपलभ्यते तस्मादुच्यते अजा एकैव सर्वत्र वर्तते तस्मादुच्यते एका एकैव विश्वरूपिणी तस्मादुच्यते नैका अत एवोच्यते अज्ञेयानन्ता लक्ष्म्या जैका नैकेति मंत्राणां मातृका देवी शब्दानां ज्ञानरूपिणी ज्ञानानां जन्मयातीता शून्यानां शून्यसाक्षिणी यस्याः परतरं नास्ति सैषा दुर्गाः प्रकीर्तिताः तां दुर्गां दुर्गमां देवीं दुराचारविघातिनीं नमामि भवभीतोऽहं संसारार्णवतारिणीम् इदमथर्वशीर्षं यो धीते सपञ्चार्थवशीर्षजपफलमाप्नोति इदमथर्वशीर्षमज्ञात्वा योर्चां स्थापयति शतलक्ष्यं प्रजप्त्वापि सोर्चा धिं न विन्दति शतमष्टोत्तरं चाश्च पुरश्चर्याविधिस्मृतः दशवारं पठेद्यस्तु सत्यः पापैः प्रमुच्यते महादुर्गानतरति महादेव्याः प्रसादतः सायमधीयानो दिवसकृतं पापन्नाशयति प्रातरधीयानो रात्रिकृतं पापन्नाशयति सायं प्रातः प्रयुञ्जानो अपापो भवति निशीथे तुरीयसंस्यायां जप्त्वा वाक्सिद्धिर्भवति नूतनायां प्रतिमायां जप्त्वा देवता सान्निध्यं भवति प्राणप्रतिष्ठायां जप्त्वा प्राणानां प्रतिष्ठा भवति भौमास्मिन्यां महादेवी सन्निधौ जप्त्वा महामृत्युं तरति समहामृत्युं तरति य एवं वेद नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः ज्योत्सनायै चेन्दुरूपिण्यै शिवायै सततं नमः
अतिसौम्यातिरौत्राजेनतास्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमः नमस्तस्यै नमः नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै नमः नमस्तस्यै नमः नमस्तस्यै नमो नमः दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणिकात्मदन्या सर्वोपकारकरणाय अयार्द्रचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां वातारताजते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नसन्तोषधैः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिभकुण्डजः मधुत्योरस्तनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः मधुवातारताजते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधैः मधुनक्तमुतोषसे मधुमत्पार्थिभकुण्डजः मधुत्योरस्तनः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजितस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां प्रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी जुषतां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिह बह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रीं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण स्तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा नदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतमां देवतः कीर्तिश्च वननासः प्रातर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमूर्तिं ददातु मे क्षिक्तिपासामलाञ्चिकेष्टामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसमृद्धं च सर्वान् निर्णति मे गृहात् गन्धत्वानान्दराधर्षां नत्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगं सर्वभूतानां तामिह बह्वयेश्वर्यं मनसः काममाकूतिं वाचः सत्यमसीमहे पशूनागं रूपमन्नस्य मयि श्रेतांशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्त स्निग्धानि चिक्लेतवत मे गृहे निज देवी मातरं श्रीं वासय मे कुले आर्द्रां स्फुर्णीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मवः आर्द्रां यष्कनिष्टिं पिङ्गलां पद्मालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मवः तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतङ्गावो दास्योऽश्वानुविन्देयं पुरुषाणं महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु। जातवेदसे सनवामसो ममराति यतो न दहाति मेधः सनः परोषदति दुर्गाणि विश्वानावयवसिन्धुं दुरितात्यग्निहितामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाः जातवेदसे सर्वमसो ममराति यतो न दहाति मेधः सनः परोषदति दुर्गाणि विश्वानावयवसिन्धुं दुरितात्यग्निहितामग्निवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसतशर्महाज्ञत्वं पारयानप्योऽस्मान् स्वस्ति भरत दुर्गान् विश्वा पुष्टिवत्थे बहुलानर्विभवातोकायतनया शिन्योः विश्वानि न दुर्गः जातवेदश्चिन्धन्ननावादिरतादिवर्षेक्नेत्रिं साकनानोऽस्माकं बोध्यपिता तनूनां पुत्रनादितकं सहमानमुग्रमग्निगं हव्यं परमा ततस्थातु सनः परोषदत दुर्गानि विश्वाक्षामद्देवो दुरितात्यग्निः प्रतोषकमीट्यो ध्वरेषु सानाद्योता
नमस्ते स्वान्त्याग्ने तरवं विक्रे स्वास्मद्भिञ्च सुभगमाय जस्वागोभिर्पिष्टमैजो निषिक्तं तवेन्द्र विष्णुरनुसञ्चरेमानाकस्य पुरुष्ठमभिसंवदानो वैष्णवीं लोकयमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नो दुर्गे प्रचोदयात् सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वकं भरत मे पापं दूर्वा दुष्मप्रणाशिनी काण्डात् काण्डात् प्ररोहन्ति परुषः परि एवानो दूर्वे प्रतनुसहस्रेण शतेन जाया शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा रथाधारयिष्यामि रक्षस्व मां पदे पदे भूमिर्धेनुद्धरणीलोकधारिणी नमो हिरण्यवाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापते उमापतये पशुपतये नमो नमः हर्तकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ॐ नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्च पतये नमः। नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमः। नमस्तस्पिञ्जरायत्विषेमते पथीनां पतये नमः। नमो बभ्रुषाय विव्याधनेन्नानां पतये नमः। नमो हरिकेशायोपवेदने पृष्ठानां पतये नमः। नमो भवस्येत्ये जगतां पतये नमः। नमो रुद्राय ददाविने क्षेत्राणां पतये नमः। नमः सूताय हन्त्याय वनानां पतये नमः। नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमः। नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमः। नमो भवन्तये वानरस्कृताय औषधीनां पतये नमः। नमो चेद्घोषाय आक्रन्दयते पतीनां पतये नमः। नमः कृत्स्नवीताय धावते स्त्रां पतये नमः। नमः सहमानाय व्याधिनीनां पतये नमः। नमः ककुभाय संग्रहेस्तेनां पतये नमः। नमो निशङ्गिन इषिमते तस्कराणां पतये नमः। नमो वञ्चते परवञ्चते स्ताजूनां पतये नमः। नमो निचरवे परिचरायारण्यनां पतये नमः। नमः श्रकाविभ्यो जिघागुं सद्भ्यो मुष्णतां पतये नमः। नमो सीमद्भ्यो नक्तञ्चरभ्यो प्रकृतानां पतये नमः। नमो उष्णेशिने गिरिचराय गुरुजनां पतये नमः। नमः ईशमद्भ्यो धन्वाभ्यश्चो नमः। नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्चो नमः। नमः यच्छद्भ्यो विसृजद्भ्यश्चो नमः। नमोऽस्यद्भ्यो विद्युद्भ्यश्चो नमः। नमः आशीनेभ्यश्चयानेभ्यश्चो नमः। नमस्पपद्भ्यो जाग्रद्भ्यश्चो नमः। नमस्तिष्ठद्भ्यो धामद्भ्यश्चो नमः। नमः सभाभ्यश्चो नमः। नमो अश्वेभ्यो श्रुतभ्यश्चो नमः। नमः व्याधिनीभ्यो नमः। नमो उग्राभ्यश्चो नमः। नमो गुच्छेभ्यो गुच्छपतिभ्यश्चो नमः। नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्चो नमः। नमो गणेभ्यो गणेभ्यश्चो नमः। नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्चो नमः। नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्चो नमः। नमो रथिभ्यो रथेभ्यश्चो नमः। नमो रथेभ्यो रथपतिभ्यश्चो नमः। नमस्तेनाभ्यश्चो नमः। नमः क्षत्रभ्यश्चो नमः। नमस्तक्षद्भ्यो रथगारेभ्यश्चो नमः। नमः कुलालेभ्यः कर्मारेभ्यश्चो नमः। नमः पुण्यष्ठेभ्यो निषादेभ्यश्चो नमः। नमः ईश्वरगुरुभ्यो धन्वागर्तभयश्चो नमः। नमो मृगयुभ्यश्चो नमः। नमः श्वभ्यश्वपतिभ्यश्चो नमः। नमो भवाय रुद्राय नमः। नमः शर्वाय च पशुपतये नमः। नमो नीलग्रीवाय च शितेकण्ठाय नमः। नमः कपर्दिने च विप्तकेशाय नमः। नमः सहस्राक्षाय च शतधन्वने नमः। नमो गिरीशाय च शिपिविष्टाय नमः। नमो मेढष्टमाय यशंते नमः। नमो ह्रस्वाय च वामनाय च नमः। नमो बृहते च वर्षीयसे नमः। नमो वृद्धाय च संवृद्धये नमः। नमो अग्र्याय च प्रथमाय नमः। नमः आशवेशाय च नमः। नमः शीघ्र्याय च शीभ्याय नमः। नमः ऊर्व्याय च वस्वर्याय नमः। नमः स्रोतस्याय च द्वीप्याय नमः। नमो ओज्ज्येष्ठाय च कनिष्ठाय नमः। नमः पूर्वजाय च परजाय नमः। नमो मध्यमाय च बगल्भाय नमः। नमो जघन्याय च बुद्धन्याय नमः। नमः शोभ्याय च प्रतसर्याय नमः। नमो याम्याय च क्षेम्याय नमः। नमः अर्वर्याय च खल्याय नमः। नमः श्लोक्याय च वसान्याय नमः। नमो वन्याय च कक्ष्याय नमः। नमः श्रवाय च प्रतिश्रवाय नमः। नमः आसुषेनाय च आसुरधाय नमः। नमः शुराय च अवभिन्दते नमः। नमो वर्मिने च वरुधने नमः। नमो बिल्मिने च कवचने नमः। नमः श्रुताय च श्रुतेनाय नमः। नमो दुम्दुभ्याय च हरण्याय नमः। नमो धृष्णवे च प्रमुषाय नमः। नमो धूताय च प्रहिताय नमः। नमो निषङ्गिने च धमते नमः। नमस्तीक्ष्णे शवे च युद्धने च नमः। नमः स्वायुधाय च सुधन्वने नमः। नमः श्रुत्याय च पथ्याय नमः। नमः काट्याय च निप्याय नमः। नमः सूद्याय च सरस्याय च नमः। नमो नाट्याय च विशन्ताय नमः। नमः कूप्याय च भट्याय नमः। नमो वृष्याय च वृष्याय नमः। नमो मेघ्याय च विद्युत्याय नमः। नमः ईध्र्याय च दप्याय नमः। नमो वाट्याय च रेश्म्याय नमः। नमो वास्तव्याय च वास्तवाय नमः। नमः सोमाय च रुद्राय नमः। नमः सोमाय च रुद्राय नमः। नमस्ताम्राय च अरुणाय नमः। नमः शङ्गाय च पशुपतये नमः। नमो उग्राय च भीमाय नमः। नमो अग्रे वधाय वीरवधाय नमः। नमो हन्त्रे दहनीसे नमः। नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः। नमस्ताराय नमः।
नमः शंभवे च योभवे च नमः नमः शंकराय च मेस्कराय च नमः नमः शिवाय च शिवाधराय च नमः नमस्तीर्थ्याय च कूल्याय च नमः नमः पार्याय च भार्याय च नमः नमः प्रदरणाय चोत्तरणाय च नमः नमः तार्याय च लात्याय च नमः नमः शष्प्याय च फेन्याय च नमः नमः गत्याय च प्रवाह्याय च नमः नमः हिरण्याय च प्रपथ्याय च नमः नमः केकंशनाय च क्षणाय च नमः नमः कपर्दिनाय च पुलस्तये च नमः नमो गोष्ठ्याय च गृह्याय च नमः नमस्तल्प्याय च गेह्याय च नमः नमः कार्त्याय च गक्ष्मरेष्ठाय च नमः नमो ओस्त्रदज्ञाय च रेष्याय च नमः नमः पागं सत्याय च रजस्याय च नमः नमः शिष्क्याय च हर्त्याय च नमः नमो लोप्याय च लप्याय च नमः नमः उर्व्याय च सूर्याय च नमः नमः परम्याय च परमसिद्ध्याय च नमः नमोपघोरवाणाय च अभिघ्नते च नमः नमः आख्यदते च प्रख्यदते च नमः नमो वक्किर्गेभ्यो देवानागमृतेभ्यो नमः नमो विक्षिणकेभ्यो देवानागम हृदयेभ्यो नमः नमो विचिन्मत्केभ्यो देवानागमृतेभ्यो नमः नमः आनिर्हतेभ्यो देवानागमृतेभ्यो नमः नमामि मत्केभ्यो देवानागम हृदयेभ्यो नमः महालक्ष्मी महाकाली महाराजराजेश्वरी बालात्रिपुरसुन्दरी चण्डी पराभट्टारके देवताजे नमो नमः तव पादारविन्दयोः वेदोक्तिभिर्न मन्त्रपुष्पाक्षतान् समर्पयामि रक्षान्धारयामि नमस्करोमि सहस्रपरमादेवी शतमूलाशताङ्कुरा सर्वगं हर्तमेवापं दूर्वादुष्वप्रणाशिनी काण्डात् काण्डात् प्ररोहन्ते पुरुषपरि एवानो दूर्वे प्रतरो सहस्रेण शतेन च या शतेन प्रतरोषि सहस्रेण रोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषावयं विश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा శిరసాధారయిష్యామి రక్షస్మాం దేవతే. చాలా సంతోషం గురువుగారు. చాలా అద్భుతమైన కార్యక్రమం మీ చేతుల మీదుగా నిర్వహించి అది మన వ్యూవర్స్ అందరి కోసం కూడా అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. ఇది చూసినా సరే ప్రతి ఒక్కరికి జన్మ ఫలం అన్నారు కాబట్టి అనుకున్న కోరిక నెరవేరుతుంది అన్నారు కాబట్టి ఇంకా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నమస్కారం. సో చూసారు కదండి, అంటే కొన్ని ఏమో ఏ నిమిషంలో ఎప్పుడు ఎలా మారిపోద్దో జీవితం తెలియదు. కొన్ని నమ్మాలి, నమ్మేసి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదన్నా కోరుకుంటే అనుకోండి మనసులో జరిగిపోద్దేమో, ఎవరికి తెలుసు. చూడండి, ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ నిజంగా 100% మీరు బలంగా నమ్మి మీకు అది జరిగితే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో అయితే ఇవ్వండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.